అండి వెల్కమ్ టు మై ఛానల్ జశ్విత అడప వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ పాలక్ ఎగ్ ఫ్రై అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక బాండి పెట్టుకుని దాన్ని హీట్ అవనివ్వాలి. హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి, ఎందుకంటే ఎగ్ కదా నీచు వాసన వస్తుంది. సో అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని దీన్ని అంతా మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని అది చిటపటలు ఆడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవడం కోసం కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. సో ఫ్రై అయిపోయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరుక్కున్న పాలకూర వేసుకుని వీటిని సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. పాలకూర కొంచెం మట్టి వాసనలా వస్తుంది కదా, సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్లో మగ్గనిస్తే ఆ స్మెల్ పోతుంది. సో అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు పాలకూర అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే కొంచెం అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ దీన్ని కూడా మగ్గనివ్వాలి. ఆకుకూర ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే దానికి ఉన్న మట్టి వాసన పోతుంది. చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. మన ఇంట్లో క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇలా చందమామని అయితే ఇలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. వేసిన వెంటనే మిక్స్ చేయకుండా ఇలా మూత పెట్టి ఉంచితే కేక్ లా వస్తుంది అనమాట. ఎగ్ ఆమ్లెట్ లా వస్తుంది. అప్పుడైతే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవడమే. అంతేనండి, ఎగ్ పాలక్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కి టేస్ట్ అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇవి వచ్చేసి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. వాళ్ళు ఆకుకూరలు తినరు కదా, ఇలా ఎగ్ లో కలిపి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.